రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, శవాలపై రాజకీయాలు చేసే కూటమి ప్రభుత్వ వైఖరి, కూటమి ప్రభుత్వ వైఖరి, శవ రాజకీయాల కూటమి ప్రభుత్వ వైఖరి. వెంకట నాగేశ్వర మా తమ్ముడైనటువంటి సజ్జా వెంకట నాగేశ్వర ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్లో చనిపోయిందని నాకు మీడియా ద్వారా తెలిసింది. మా తమ్ముడి యొక్క భౌతిక గాయాన్ని మాకు అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏమైంది ఇప్పుడు చెప్పట్లేదు అన్నాడు, మీరు ప్రయత్నం చేసినట్టున్నారు కదా ఆల్రెడీ. ఏమైంది అక్కడ, ఏమన్నా ఇబ్బంది అయింది? అప్పచెప్పట్లేదు. శ్రీకాకుళం వాళ్ళది కూడా వేరే వాళ్ళది కూడా అప్పచెప్పలేదు, మాకు వార్త వచ్చింది. అందువల్ల మేము ఇంకా ఆగుతున్నాము. ఏమంటున్నారు సార్ అసలు? అంటే మీరు రాత్రి వెళ్ళడానికి అంత రిలేషన్ సర్టిఫికేట్లు ఏమో తీసుకున్నారు కదా? రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకుంటే ఇంకా వాళ్ళు అక్కడ ఇవ్వలేదని తెలిసి ఆగాము. వాళ్ళ యొక్క దాన్ని బట్టి వెళ్దామని చెప్పి. ఏమన్నా కారణాలు ఏమన్నా తెలిసింది? కారణం తెలియలేదు సార్. అంటే ఇక్కడ ఈ పోలీసులు వారు ఒకసారి తెలుసుకోకపోయారా? మనం తెలుసుకోకుండా ఆగిపోయారు. ఏం లేదు, పోలీసులకి మేము పోయి చెప్పే వరకు ఏమి తెలియని విషయం కాబట్టి అక్కడ కూడా పోలీసులకి ఇక్కడ సమాచారం వచ్చి మరి మృతులైనటువంటి దేహాలని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి నంబాల కేశవరావు గారు తాలూకు కుటుంబ సభ్యులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ ఎస్పీ గారు బెదిరించి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తప్ప లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కాల్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగిందనేది వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు చెప్పడం. ఆ పరిస్థితుల్లో మేము కూడా అక్కడ నారాయణపూర్కి సంబంధించినటువంటి జర్నలిస్టులని మీలాంటి మిత్రులను కనుక్కుంటే వాళ్ళు ఇక్కడ పరిస్థితి శవాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, కేంద్ర అధికారులు ఎవరో ఇచ్చేశారంట, వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు, ఇంకా పోస్ట్ మార్టం చేయాలని అయిపోయిందని రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ శవాలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మీకు పోలీసులు చెప్పేంత వరకు మీరు అక్కడ ఆగటమే మంచిది అన్నట్టు చెప్పారు. అక్కడ మన పౌరహక్కుల సంఘం తరపున పనిచేస్తున్న బేలా భాటియా గారి ద్వారా కూడా మేము ఈ విధంగా శవాన్ని తీసుకోవడానికి వస్తున్నామని చెప్పేసి ఈ చీరాల్లో ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అలానే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ సర్టిఫికెట్స్ కూడా ఫ్యామిలీ మెంబర్ పలానా వీళ్ళ రక్త సంబంధికులు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ను కూడా మేము బస్తర్ ఐజీ గారికి పంపించడం జరిగింది. అయినా కూడా ఈ శవాలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ రక్త సంబంధికులు అన్నదమ్ముడు వచ్చి తీసుకెళ్ళనని ఇప్పటి వరకు ఈ క్షణం వరకు లేదు. ఈ పరిస్థితి దృష్ట్యా మేము చాలా సీరియస్గా ఆ శవాన్ని తెచ్చుకోవాలి. చివరగా ఒక సాంప్రదాయం అనేది ఉంది. మరి ఈ మతోన్మాద పార్టీ అయిన బీజేపీ కూడా మరి మతాచారాలు వ్యవహరించే వాళ్ళకి ప్రతి కులానికి ప్రతి మతానికి ఒక సాంప్రదాయం చనిపోయాక చేసే దహన సంస్కారాల పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి ప్రకారం కుటుంబ సభ్యులు చివరగా తన బిడ్డని చూసుకొని తన అన్నదమ్ముల్ని రక్త సంబంధికుని చూసుకొని వాళ్ళు చివరి సంస్కార పద్ధతులు పాటించడం కోసంగా ఆ శవాన్ని కోరుతూ మరి ఆ విధంగా మా చేనేత బిడ్డ కాబట్టి మా చేనేత కుటుంబం మా చేనేత జాతిలో ఉన్నటువంటి ఒక ఆనిముత్యం అని చెప్పి మేము భావిస్తున్నాం. నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. నా ఊరు నా జాతి బిడ్డ ఈరోజు అమరుడైనందుకు ఆ విధంగా అమరుడై మా అందరికీ కూడా ఒక దిక్సూచిలాగా, ఒక ధ్రువతారలాగా, ఒక నక్షత్రంలాగా కనపడుతున్నాడు. కాబట్టి ఆ బిడ్డ యొక్క ఆశయాలు కొనసాగించడానికి చేనేత కార్మికులు ఈ సందర్భంగా మరింత ముందుకెళ్ళి పోరాటాలకు సిద్ధం కావాలని ఇవాళ మరి నాగేశ్వరరావు గారు ఆ రోజు చదువుకున్న దశల్లోనే ఈ ప్రాంతంలో సుమారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 150 మంది ఆత్మహత్యలు చేసుకుని రైలు కింద పడి పురుగు మందులు తాగి ఉరిలేసుకొని చచ్చిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో 1980 నుంచి 90 వరకు, ఆ టైంలో 88 నుంచి 90 వరకు ఆ టైంలో ఇన్స్పైర్ అయ్యి వీటన్నిటికీ మార్గం పోరాటం చేయడం ద్వారా మాత్రమే మన సమస్యలు పరిష్కరించుకోగలుగుతామని మాట్లాడాడు. ఆ విధంగా అతను ఆ ఉద్యమంలోకి వెళ్ళటానికి ఆ రోజు ఉన్నటువంటి రాడికల్ విద్యార్థి సంఘం ఉద్యమం అతన్ని ఉత్సాహపరిచింది, ఉత్తేజితుడయ్యాడు. ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయం ఈ రకంగా జరిగిపోయింది. మేము అనేది ఏంటంటే సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ ఇందాక ఒక మిత్రులు మీరు అడిగారు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 355 ఇంటర్నల్ ఇన్సర్జెన్సీని గురించి చెప్తా ఉంది. ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ వచ్చినప్పుడు ఆర్టికల్ 355 ప్రకారం భారత ప్రభుత్వానికి ఒక హక్కు ఉన్నది, ఒక అధికారం ఉన్నది. ఏంటది? చర్చల ద్వారా పరిష్కరించుకోవడం. ఆ చర్చల్లో ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టే అధికారం ఉంది. ఆ షరతులకు వాళ్ళు అంగీకరిస్తే ఒప్పందం చేసుకుని దానికి భిన్నంగా ఉంటే మళ్ళా చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంది. అంతర్గతంగా ఉన్నటువంటి అశాంతి ఈరోజు మావోయిస్టు పార్టీ కానీ, పీపుల్స్ వార్ కానీ, లేదా ఏ నక్సలైట్ పార్టీ అయినా కానీ, ఏ ప్రజా పోరాటాలు చేస్తున్న ఏ ఉద్యమం అయినా కానీ అంతర్గత అశాంతికి చిహ్నాలే. భూమి సమస్య ఉంది, దళితుల భూమి సమస్య ఉంది. ఇవాళ నిన్న మొన్న ఒక దళిత విద్యార్థిని చంద్రగిరిలో మూత్రం పోసి అతని చిత్రహింసలు పెడితే భారత రాజ్యాంగం ప్రకారం అది సరైనదా? ఇది ప్రజాస్వామ్యమా? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. ఆదివాసీలు చేస్తున్న పోరాటం ఏంటి? ఆదివాసీలు వాళ్ళ కోసం వాళ్ళు పోరాడతారు. ఆదివాసీలు భారతదేశంలో ఉన్నటువంటి 143 కోట్ల మందికి
కావలసినటువంటి అవసరాలు, భవిష్యత్ తరాల అవసరాల కోసం పోరాడుతున్నారు. అది ఎలా? ఖనిజ సంపదలు 30 లక్షలకు పైగా, ఇంకా ఎన్నో అంటే కోటి లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రకృతి సంపద, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలలో ఉన్నటువంటి ప్రకృతి సంపద దోపిడీదారులకు వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి ముడి సరుకుల్ని దారాదత్తం చేస్తూ బహుళజాతి సంస్థలకు అప్పచెబుతున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ మనందరికీ భవిష్యత్తులో ప్రకృతి, పర్యావరణ సమతుల్యతను కాపాడడం కోసంగా వాళ్ళు పోరాడుతున్నారు. అందుకని ఒక చేనేత కార్మికుడిగా గానో లేదా ఒక కూలీ నాలి చేసుకునే కార్మికుడిగానో ఈ సమాజం అందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి ఆ బిడ్డలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందనేది మేము ముమ్మాటికి నమ్మి విశ్వసించి చెప్తున్నాం. ఆ క్రమంలో మా బిడ్డ కూడా పోయాడు. వాళ్ళ మా అందరికీ చాలా బాధగా ఉంది. అయినా ఒక స్ఫూర్తిని నింపి వెళ్ళాడని చెప్పేసి మేము భావిస్తున్నాం.